అందరికీ నమస్కారం. సో నెట్వర్కింగ్కి సంబంధించిన ఈ వీడియో సిరీస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెట్వర్క్ టైప్స్. సో ఈ నెట్వర్క్ టైప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వాటిని జియోగ్రఫికల్గా డివైడ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ స్కోప్. సో ఫస్ట్ ఏంటంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్, దీన్ని షార్ట్కట్లో PAN అని అంటాం, పాన్ నెట్వర్క్. సో దీని స్కోప్ వచ్చేసి చాలా స్మాల్ ఏరియాలో ఉంటుందన్నమాట. టిపికలీ విత్ ఇన్ ఏ రూమ్, ఒక రూమ్లో మాత్రమే ఈ కవరేజ్ అనేది ఉంటుంది, పాన్ నెట్వర్క్కి సంబంధించిన కవరేజ్. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే బ్లూటూత్ అండ్ USB. సో ఇక్కడ బ్లూటూత్ ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ కానీ లేకపోతే మౌస్ కానీ జనరల్గా USB వైర్ని యూజ్ చేసి మనం కనెక్ట్ చేస్తాం అనమాట, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ. బట్ బ్లూటూత్తో కనెక్ట్ చేసే వైర్లెస్ మౌస్లు కానీ వైర్లెస్ కీబోర్డ్స్ కానీ తీసుకుంటే సో ఆ కవరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. విత్ ఇన్ ఈ రూమ్ మాత్రమే పనిచేస్తుంది. ఎక్కువ దూరం వెళ్ళే కొద్దీ బ్లూటూత్ సిగ్నల్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది యాక్సెస్ చేసుకోలేము, ఆ మౌస్ కానీ కీబోర్డ్ కానీ సరిగ్గా పనిచేయదు. అండ్ USBని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ బ్లూటూత్ డివైజెస్ ఏమైతే ఉంటున్నాయో కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి కొన్ని డివైజెస్ ఎలా ఉంటాయి అంటే USB త్రూ బ్లూటూత్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆ కీబోర్డ్ ఏదైతే ఉందో, మౌస్ ఏదైతే ఉందో వైర్లెస్వి, అవి ఒక USB ఒక చిన్న USB లా ఉంటుందన్నమాట, పెన్ డ్రైవ్ లా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఆ పర్టికులర్ పోర్ట్లో కనెక్ట్ చేసినప్పుడు ఆ కంప్యూటర్కి కానీ ఆ పర్టికులర్ ల్యాప్టాప్ కానీ మనం ఆ వైర్లెస్ మౌస్ కానీ ఆ వైర్లెస్ కీబోర్డ్ని కానీ యూజ్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్. సో దీని స్కోప్ వచ్చేసి కన్ఫైన్డ్ టు ఈ బిల్డింగ్ ఆర్ ఏ క్యాంపస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్కూల్ తీసుకోండి. ఒక చిన్న స్కూల్లో ఆ బిల్డింగ్లో ఒక 10 కంప్యూటర్స్, 15 కంప్యూటర్స్ లేకపోతే 20 కంప్యూటర్స్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్న ల్యాన్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అవైలబిలిటీని క్రియేట్ చేస్తారనమాట. సో దీన్ని మనం ల్యాన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న కార్పొరేట్ ఆఫీస్ ఒక 10, 20, 30 కంప్యూటర్స్ ఒక ల్యాన్ నెట్వర్క్లో ఉంటే దాన్ని మనం ల్యాన్ నెట్వర్క్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ల్యాన్ నెట్వర్క్ అంటే ఏమీ లేదు, ఒక రౌటర్ ఉండొచ్చు, ఒక ఇంటర్నెట్ కనెక్షన్. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి కంప్యూటర్స్ ఒక 10, 15, 20 కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయ్యి డేటాని షేర్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడం కానీ చేస్తే ఆ తక్కువ చిన్న నెట్వర్క్ కాబట్టి దాన్ని ఒక ల్యాన్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట, లోకల్ ఏరియా నెట్వర్క్ కింద. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎథర్నెట్ ఆర్ వైఫై. సో ఎథర్నెట్ అంటే ఏమీ లేదు, RJ45 అనేది ఒక కేబుల్ ఉంటుందన్నమాట, దాన్ని మనం ఎథర్నెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదే పోర్ట్ మనకి కొన్ని ల్యాప్టాప్స్కి అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ కొత్తగా లేటెస్ట్ ల్యాప్టాప్స్కి కొన్నిటికి లేదు, బట్ కొన్ని ల్యాప్టాప్స్కి అయితే ఎథర్నెట్ కేబుల్ని ఇన్సర్ట్ చేయడానికి ఎథర్నెట్ పోర్ట్ అనేది ఉంటుంది. సో ఆ పోర్ట్కి ఎథర్నెట్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి మనం డేటా ఒక కంప్యూటర్ నుంచి లేకపోతే ఒక ల్యాప్టాప్ నుంచి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ లేదంటే ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. అండ్ వైఫై ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక వైఫై రౌటర్ ఉందనుకోండి, ఆ వైఫై రౌటర్ నుంచి మీరు మొబైల్కి కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే ఒక ట్యాబ్కి కానీ కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ అనేది మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు అనమాట. ఆ రౌటర్కి మీకు ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. రౌటర్ నుంచి మీరు వైఫై ద్వారా వైర్లెస్గా మీరు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో దీని స్కోప్ చూస్తే కవర్స్ ఏ సిటీ ఆర్ ఏ లార్జ్ క్యాంపస్. ఒక సిటీని కవర్ చేస్తుంది లేదంటే ఒక లార్జ్ క్యాంపస్ని కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, గూగుల్, యాపిల్ ఇట్లాంటివి. వాళ్ళకి చిన్న బిల్డింగ్లు కాకుండా లార్జ్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట, మల్టిపుల్ బిల్డింగ్స్ లైక్ Block 1, Block 2, Block 3 ఇట్లా మల్టిపుల్ బిల్డింగ్స్కి కూడా కవర్ చేసుకోగలిగే ఒక నెట్వర్క్ కావాలి అనుకుంటే మ్యాన్ నెట్వర్క్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. లేదంటే డిఫరెంట్ బ్రాంచెస్ని ఒకే సేమ్ సిటీలో ఉండి డిఫరెంట్ బ్రాంచెస్కి సంబంధించిన నెట్వర్క్స్ని కానీ కనెక్ట్ చేయాలి అంటే ఒక కంపెనీకి సంబంధించి సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా టెక్నాలజీస్ చేంజ్ అయ్యి మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తారు. బట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఇట్ కవర్స్ ఏ సిటీ ఆర్ ఏ లార్జ్ క్యాంపస్ అనమాట. స్కూల్ క్యాంపసెస్ కానీ కాలేజ్ క్యాంపసెస్ కానీ మల్టిపుల్ బిల్డింగ్స్ ఉండి ఎక్కువ ఏరియాని కవర్ చేసే ప్లేసెస్ ఉంటే వాటిలో మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్స్ బిట్వీన్ బిల్డింగ్స్. ఒక మల్టిపుల్ బిల్డింగ్స్ మధ్యలో ఫైబర్ ఆప్టిక్ ఏదైనా కనెక్షన్స్ని కనెక్ట్ చేసి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు అది ఆ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్. ఇది అందరికీ తెలిసిన సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. స్కోప్ వచ్చేసి కవర్స్ ఏ లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా సచ్ యాజ్ ఏ కంట్రీ ఆర్ ఏ కాంటినెంట్.
సో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న వెబ్సైట్కి సంబంధించిన డేటా అయినా సరే, వేరే కంట్రీస్లో ఉన్న డేటా అయినా సరే మనం యాక్సెస్ చేసుకోగలం అనమాట, ఏది ఇంటర్నెట్ని యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ యూజ్ చేస్తున్నారు, లేకపోతే గూగుల్ యూజ్ చేస్తున్నారు, లేదంటే వేరే కంట్రీలో ఉన్న వెబ్సైట్స్కి సంబంధించి నెట్ఫ్లిక్స్ లాంటివి యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోగలం అనమాట. వైడ్ ఏరియా నెట్వర్క్కి ఎగ్జాంపుల్ అనేది సింపుల్గా మనం ఇంటర్నెట్ని తీసుకోవచ్చు, లేకపోతే లీజ్డ్ లైన్స్. అంటే లీజ్డ్ లైన్స్ అంటే ఏమి లేదు, ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి నెట్వర్కింగ్కి సంబంధించి కంపెనీస్ ఉంటాయి అనమాట. టైర్ 1 కంపెనీస్, మేజర్ కంపెనీస్ టైర్ 2కి లీజ్కి ఇస్తాయి అనమాట కనెక్షన్స్. టైర్ 2 నుంచి టైర్ 3 తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటాని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, లేదంటే జియోని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది టైర్ 1 కింద వస్తుంది అనమాట. ఎలా అంటే సముద్రాల ద్వారా పెద్ద పెద్ద కేబుల్స్ని కనెక్ట్ చేసి వేరే కంట్రీకి సంబంధించిన సర్వర్స్ ఏవైతే ఉంటాయో వాటికి డాటా ట్రాన్స్ఫర్ చేయడానికి టైర్ 1 కంపెనీస్, టాటా లాంటి కంపెనీస్, లేకపోతే జియో లాంటి కంపెనీస్ ఇంటర్నెట్ అనేది మనకి డాటా కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తారనమాట. సో టాటా కంపెనీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 2 కంపెనీస్ తీసుకుంటే, ఉదాహరణకి యాక్ట్ ఫైబర్ అనుకోండి, లేకపోతే హాత్వే అనుకోండి, లేకపోతే వేరే ఏదైనా కంపెనీ అనుకోండి, మేజర్ కంపెనీస్ ఏదైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, లైక్ ఎయిర్టెల్ అనుకోండి. సో ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వారు టైర్ 1 టాటా లేదా జియో నుంచి టైర్ 2కి తీసుకుంటారనమాట, లైక్ యాక్ట్ ఫైబర్ లాంటి వాళ్ళు. నెక్స్ట్ వీళ్ళ నుంచి ఇంకా చిన్న కంపెనీస్ ఏవైనా అయితే వాళ్ళు లీజ్కి తీసుకుంటారు అనమాట. సో లీజ్ లైన్స్ అని చెప్పొచ్చు వైడ్ ఏరియా నెట్వర్క్కి ఎగ్జాంపుల్స్. సో ఇవేం చేస్తాయి అనమంటే, ఏం చేస్తాయి అంటే టైర్ 3 నుంచి టైర్ 2, టైర్ 1, టైర్ 1 నుంచి వేరే కంట్రీస్ కూడా డేటా అనేది కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది టైప్స్ ఆఫ్ నెట్వర్క్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ ఏరియాని తీసుకుంటే పాన్, ల్యాన్, వాన్ అండ్ మ్యాన్. నెక్స్ట్ వీడియోలో మనం బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ చూద్దాము. ఈ వీడియో సిరీస్ని మొత్తం ఒక ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి నేను ప్రొవైడ్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.